నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే తీసుకున్నానండి, అదే లైవ్ స్పీకింగ్. నేను మా పాపకి ఎలా లైవ్ స్పీకింగ్ చేస్తాను అంటే పేలు ఎలా చూస్తానో ఈరోజు వీడియో అన్నమాట. సో జనరల్గా నార్మల్గానే అందరూ ఎలా చూస్తారో అలాగే చూస్తాను, కాకపోతే చిన్న ట్రిక్స్ అనేవి యూజ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం పేరు చూపించుకోవటానికి ఏంటంటే ఆయిల్ అన్నది రాసుకోవాలి, హెయిర్కి బాగా మంచిగా ఆయిల్ అన్నది పట్టించి అప్పుడు కోంబింగ్ అన్నది చేసుకోవాలి. అంటే దువ్వుకోవాలంటే చిక్కులు లేకుండా దువ్వుకోవాలి, ఒక చిక్కు కూడా ఉండకూడదు. సో అలా చూసుకున్నాక అప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి లైస్ ఉంటాయి, అంటే పేలు ఉంటాయి, అలాగే ఈళ్ళు ఉంటాయి అన్నమాట. మేమైతే ఇలా ప్రొనౌన్స్ చేస్తాము, మరి ప్లేస్ని బట్టి ప్రొనౌన్సియేషన్ మారుతూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇలా పాయలు తీసుకుంటూ నెమ్మదిగా చేస్తానన్నమాట. ఎందుకంటే పిల్లలకి పేలు చూస్తాను రామ్మ అంటే ఎవరండి ఆడకుండా ఉంటారు చెప్పండి. ఏదో వాళ్ళ తలలో నుంచి అమ్మో బరువు తీసేస్తారు, అది లేకపోతే చాలా కష్టం అన్నట్టు ఏడ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. సో కాబట్టి అలా కాకుండా వాళ్ళని నేనైతే ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అయితే యూజ్ చేస్తానండి. నేను అలా చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను మా పాపకి. ఏంటంటే తన గురించి ఏవో ఒకటి నెమ్మదిగా మాట్లాడుతూ చాలా ఓపికగా నెమ్మదిగా అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, మీ ఫ్రెండ్స్ ఎవరు, మీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, అసలు వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి, మీ హ్యాబిట్స్ ఏంటి, మీరు స్కూల్లో ఏం మాట్లాడుకుంటారు, ఇలా నెమ్మదిగా మాటల్లో దింపుతూ నా పని నేను కానిచ్చేస్తాను అన్నమాట. ఇదొక ట్రిక్. ఎందుకంటే మనకి మన పిల్లలతో మాట్లాడే కమ్యూనికేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ అన్నది చాలా తక్కువైపోయింది, కాబట్టి నేను ఈ టైంని నేను ఇలా యూజ్ చేసుకుంటాను అనమాట. తన గురించి తెలుసుకోవాలన్నా, లేదంటే నా నుంచి ఏమైనా కొత్త విషయాలు తను తెలుసుకోవాలన్నా, గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్కి డిఫరెన్స్, అలాగే కొన్ని మోరల్ స్టోరీస్, కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయి ఏంటి అన్నవి కూడా నేను ఈ టైంలోనే నేను నెమ్మదిగా చెప్తూ ఉంటాను అనమాట. మామూలుగా జనరల్గా ఏంటంటే ఇప్పుడు అంతా చదువు 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 తప్పించి ఇంక మాట్లాడే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండట్లేదు పేరెంట్కి కిడ్కి. సో నేను అలాంటి సిచ్యువేషన్ని రానివ్వకుండా చేయడానికి నేను ఈ టైంని కూడా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఇక్కడ ఈళ్ళు అని చెప్పాను కదా, సో ఇక్కడ కనిపిస్తుందా వైట్గా, అవి ఎగ్స్ అన్నమాట. ఈ ఎగ్స్ నుంచే మనకి ఏంటంటే పేలు అన్నవి వస్తాయి. సో పిల్లలకి ఏంటంటే ఈ చిన్న ఎగ్స్ అన్నవి చిన్న చిన్న పేలుగా వచ్చి ఆ తర్వాత పెద్దవి అవుతాయి కదండి. ఎప్పుడైతే చిన్న చిన్న పేర్లు ఉంటాయో వాటి వల్ల మనకి బాగా దురద వచ్చేస్తుంది. పాపం పిల్లలు బాగా అలా బొక్కుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆటల్లో కానివ్వండి, చదువులో కానివ్వండి, దేంట్లోని కాన్సన్ట్రేషన్ అయితే చేయలేరు. సో అలాంటివి చూస్తున్నారా ఇక్కడ అలా వెతుకుతూ ఉంటే నాకు పేలు కూడా నేను ఇలానే తీసేస్తానండి. సో ఇక్కడ చూడండి నాకైతే ఫస్ట్ పెయిన్ అయితే దొరికేసింది. ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే మెయిన్ ఎక్కువ కోంబింగ్ చేయడం కన్నా ఇలా చేత్తో చేయటమే, అంటే చేత్తో మనం పికింగ్ చేయటమే చాలా మంచిది అండి. ఎందుకంటే మన స్కాల్ప్ ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా లేదా అన్నదంటే పిల్లల స్కాల్ప్ ఎలా ఉంది అన్నది మనకి తెలుస్తుంది. సో కంటిన్యూస్గా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి మనం ఈ పేల పైనతో కోంబింగ్ చేస్తూ ఉంటే ఒక దగ్గర ఉన్న డాండ్రఫ్ ఇంకో దగ్గరికి వెళ్ళటం, లేదంటే అక్కడున్న డాండ్రఫ్ మొత్తం ఏంటంటే డాండ్రఫ్ స్ప్రెడ్ అవ్వటం కానివ్వండి, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పి మనం చేత్తోనే ఇలా మనం ప్రిఫర్ చేస్తూ ఉంటే, ఇలా చూసారా ఇక్కడ ఏదో కదులుతుంది అనిపిస్తుంది అని చెప్పి నేను మళ్ళీ ఇలా బక్కితే నాకు అక్కడ పెయిన్ అయితే వచ్చింది. సో వెంటనే ఇంకా అలా తీసేయటమే. దీనివల్ల పిల్లలకి ఎటువంటి పెయిన్ ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక ఇరిటేషన్ లా ఉంటుందండి. పేలతో ఎక్కువ ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అయ్యి మంట పుడుతూ ఉంటుంది అనమాట స్కాల్ప్ అంతా. సో అది అంత మంచిది కాదు వాళ్ళకి. సో ఇలా మనం చేత్తోనే నెమ్మదిగా, ఎందుకంటే ఎగ్స్ అన్నవి ఓన్లీ సింగిల్ హెయిర్ మీద ఉంటాయి కాబట్టి ఆ సింగిల్ హెయిర్ని కరెక్ట్గా పట్టుకొని ఈ చివర కాకుండా హెడ్ దగ్గర ఉంటుంది కదా, ఆ చివరిని మనం థంబ్ ఫింగర్తో ఇలా పట్టుకొని ఆ ఫింగర్ అంటే ఆ హెయిర్ నుంచి ఈ కార్నర్కి లాగితే ఆ ఎగ్ అనేది వచ్చేస్తుందండి. నేను మ్యాక్సిమం ఈ ఎగ్స్ అన్నిటిని రిమూవ్ చేసేస్తాను, ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తానండి. లేకపోతే ఈ బ్లాక్ హెయిర్ మీద చూడటానికి ఎంత చండాలంగా ఉంటుందంటే చాలా దరిద్రంగా కూడా ఉంటుంది చూడటానికి, అస్సలు బాగోదు. కాబట్టి ఈ ఎగ్స్ని మాత్రం ఫస్ట్ తీసేయండి. ఎందుకంటే పేలు పైనతో దువ్వితే మీడియం సైజ్ నుంచి లార్జ్ సైజ్ వరకు ఉన్న పేలన్నీ వచ్చేస్తాయి. కానీ ఇలా చూడటం వల్ల ఏంటంటే చిన్న చిన్న పేలుతో సహా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పాయలో తీసుకుంటూ మనకి
అలా బకురుతూ ఉంటే మనకి చిన్న చిన్న పేలు, చాలా స్కిన్ కలర్లో కలిసిపోయే పేలు కూడా ఉంటాయండి. అవి మనకి కనిపించవు. సో ఇలా మనం బకురుతూ ఉంటే వస్తాయన్నమాట. మొత్తానికి అలా బకరటం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే, మరీ బకరేమన్నానని రక్తాలు వచ్చేటట్టు కాదండి. జస్ట్ అలా స్కాల్ప్ని ఇలా అంటే అక్కడ ఏమైనా మూమెంట్ ఏమైనా ఉంటే మనకి తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా పిక్ చేసేవచ్చు. ఇదొక టెక్నిక్ అనమాట. నెక్స్ట్, కోంబింగ్ని ఎందుకు అవాయిడ్ చేయమన్నానో కూడా నేను చెప్పేశాను కదండి. సో నేను లైవ్లో కూడా పేలు మనకి ఎలా కనిపిస్తాయి అన్నది కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే మా పాపది లాంగ్ హెయిర్ కదా, నేను చూసారా ఇక్కడ చాలా జాగ్రత్తగా వెతుకుతాను అనమాట ప్రతి దానికి ఎక్కువ. ఎందుకంటే నేను ఎలా ఏదో ఒకటి మాట్లాడుతూ తను ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది కాబట్టి నా సర్చింగ్ కూడా చాలా నిదానంగా, చాలా నెమ్మదిగా, చాలా సావధానంగా చూస్తాను అనమాట పేలు. సో ఇలా చూస్తూ ఉంటేనే మనకి ఈ పేలు కూడా దొరుకుతాయి. కంగారులో చూస్తే మాత్రం పేలు దొరకవండి బై హ్యాండ్ చేసేటప్పుడు. ఎప్పుడో నాకు టైం లేదు ఇంకా అన్నప్పుడు మాత్రమే ఏదో 4-5 సార్లు దిగుతాను తప్పించి దాన్ని ఎక్కువ అయితే ఇబ్బంది పెట్టను. మ్యాక్సిమం ఇలా హ్యాండ్తో చూడటానికే నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ట్రై ఏంటండి, ఇలానే చేస్తాను నేను యాక్చువల్గా. సో చూస్తున్నారా, అలా ఎగ్స్ని అయితే పిక్ చేసేస్తాను అనమాట. నాకేంటంటే అలవాటు అయిపోయింది అలా చూడటం. సో కాబట్టి నేను అలా తీసేస్తాను. సో ఇలా బకెట్టడం వల్ల మనకు చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా చూస్తూ ఉంటే మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. సో ఇలా ప్రతి పాయికి లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి, అప్ నుంచి డౌన్కి, డౌన్ నుంచి అప్కి, ఇలా ప్రతి డైరెక్షన్లో నేను వెతుకుతానండి. ప్రతి చిన్న ఇంచుని వెతుకుతాను. దీనివల్ల ఏంటంటే మనకి స్కాల్ప్లో ఎక్కడైనా డాండ్రఫ్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. సో ఇలా తెలుసుకోవటం వల్ల మన హెడ్ బాత్ చేసేటప్పుడు ఈజీగా ఆ ఏరియాస్లో కాన్సన్ట్రేషన్ అనేది చేయొచ్చు హెడ్ బాత్ చేసేటప్పుడు. సో ఇది కూడా ఒక హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. సో మీకు కూడా పాప ఉన్నట్టయితే కనుక మీరు ఇలా కూడా ట్రై చేయండి. నేను ఎందుకంటే మా పాపకి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను. ఏదో ఒక స్టోరీ చెప్పటం, ఇలా తన గురించి తెలుసుకోవటం, ఇలా నా నుంచి చాలా విషయాలు తెలుసుకుంటూ ప్రతి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, బ్యాడ్ గుడ్ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాను అనమాట. సో అలా చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ టైం కూడా మనకి పిలిచిన వెంటనే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి కొంచెం వర్క్ అనేది తగ్గుతుంది. అలాగే మెయిన్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుందండి కూతురికి అలాగే అమ్మకి కూడా. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, మెయిన్ ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు ఎలా ఆలోచిస్తున్నారు, ఆ ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు నేను ఒక స్టోరీ చెప్తాను, అందులో మళ్ళీ ఆ స్టోరీని చెప్పమంటాను, ఎంతవరకు గ్రాస్పింగ్ పవర్ ఉంది, ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటూ ఉంటాను అనమాట. ఈ టైంని నేను ఇలా యూటిలైజ్ అయితే చేసుకుంటాను. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా, అంటే పాప కనుక ఉన్నట్టయితే. ఎందుకంటే పిల్లలకి అమ్మే కదండి మొదటి గురువు. ఏది చేసినా ఏది నేర్చుకున్నా అమ్మ నుంచే నేర్చుకుంటారు. అది వంట కానివ్వండి, క్లీనింగ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళకి ఏదైనా ఒక వర్క్ వాళ్ళు చేస్తున్నారంటే అది వాళ్ళ అమ్మని అబ్జర్వ్ చేసే వాళ్ళు నేర్చుకున్నారు అన్న విషయం మన అందరికీ తెలిసిందే కదా. సో అందుకని మెయిన్ మనం కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. అసలు గ్యాప్ అనేది ఉండకూడదు. సో ఈ టైంని నేను అలా యూటిలైజ్ అయితే చేసుకుంటాను నేను. సో మీకు నేను లైవ్లో కూడా మీకు చూపిస్తానండి ఎలా మనకి పేలు అన్నది ఎలా కనిపిస్తాయి ఏంటి అన్నది. ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా లేదా. సో అక్కడ చూస్తున్నారా, అది నేను అలా దువ్వగానే అది కదలకుండా అలా ఉండిపోయింది. చూస్తున్నారా, అంటే ఎస్కేప్ అవ్వటానికి అనమాట. సో అలాగే నేను అలా పట్టుకొని ఉంటే అక్కడ చూస్తున్నారా రౌండ్ సర్కిల్లో కనిపిస్తుంది. సో ఇంకా దానికి కొంచెం అలా బయటకు రాగానే ఇంకా పిక్ చేసేయటమే, తీసేయటమే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.